అనకాపల్లి పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు కాన్రేగుల జోగేంద్ర గోవింద్ర మిత్ర మండలి ఆధ్వర్యంలో గవరపాలెం పార్క్ సెంటర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాన్రేగుల జోగేంద్ర మిత్ర మండలి సభ్యులు ప్రభాస్ ఫ్యాన్స్ కి చెందిన యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైసీపీ పార్టీ మారే యోచనలో ఉన్న కాన్రేగుల జోగేంద్ర జనసేన పార్టీలో చేరేందుకు తన ఆత్మీయ స్నేహితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాన్రేగుల జోగేంద్ర మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమంతా మద్దతు పలికామన్నారు. త్వరలో జనసేన పార్టీలో చేరేందుకు తన స్నేహితులతో సమావేశమయ్యామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నామన్నారు. రాజకీయంగా ఎటువంటి మచ్చలేని కొనతాల రామకృష్ణ నాయకత్వంలో తమంతా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సమక్షంలో 200 మందితో త్వరలో జనసేన పార్టీలో చేరుతామన్నారు. తమంతా అవిశ్రాంతంతో కొనతాల రామకృష్ణ గెలిపికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాన్రేగుల సునీల్, వెల్లూరి బాబు, కాన్రేగుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జోగేంద్ర. గతంలో మేము మా ఆత్మీయులు మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మా వంతు సాయం చేయడం జరిగింది. ఈరోజైతే మేము అందరం ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో మా అందరం చర్చించుకున్నాం. రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ మంచి నాయకుడు ఉన్నారని మేము అందరం కలిపి పార్టీ మారుతున్నాం. మంచి రోజులు చూసుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కొండ వేసుకుందని చెప్పాల్సని మేము అందరం చర్చించుకున్నాం. దీనికి మా మిత్రులందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. అందరం కలిపి వచ్చేసారి ఎలక్షన్లో మేము రామకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మేము అందరం కూడా చర్చించుకున్నాం. మంచి రోజు చూసుకొని ఆయన్ని జాయిన్ అవ్వడానికి అని చెప్పాల్సని, దీంతోపాటు మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, రామకృష్ణ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయనతో పాటు మేము వెనకుందామని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నాం. అదేవిధంగా గతంలో రామకృష్ణ గారు కూడా 3 మినిస్టర్లు చేసినప్పుడు కూడా ఆయనకు మచ్చలేని నాయకులైనా మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. సో మా అందరి సపోర్టు కూడా రామకృష్ణ గారికి వచ్చే ఎలక్షన్లో మేము చూపించి ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మా ఓపికేటో మా సత్తా ఏటో చూపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు మా మిత్రులందరితో చర్చించుకోవడం కూడా అదే జరిగింది. రేపు ఎప్పుడో చూసుకొని మంచి మరి చూసుకొని ఆయన అప్డేట్ టైం చూసుకొని జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఎంతమంది జాయిన్ అవుతున్నారు? సుమారుగా ఒక 200 మంది జాయిన్ అవుతారు. ఈరోజే అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు అలా అప్పటికప్పుడు మేము నిన్న నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు అలా వచ్చారు. ఆ రోజు ఒక 200 మంది దగ్గర నుంచి మేము